నమస్తే శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడులో బాలికల జూనియర్ కళాశాల నూతన భవనం ప్రారంభించి అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. అనంతరం పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మేము ఉన్నదానికి ఇప్పుడు చాలా మారినట్టుంది. కమ్ 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 దట్ సైడ్ రండి సార్, ప్లీజ్ కమ్. దా ప్రసాద్ కమ్. బాగున్నారా? అమ్మా నమస్కారం. బాగున్నారమ్మా? అమ్మా Actually, if it wasn't for his help in the beginning, we wouldn't have gone this far. Oh, it is everyone's responsibility. I'm glad. Permission and... Amma, bagunnara? Doing good? Arogyam bagunda? Zoology, botany. నమస్కారం సార్, బాగున్నారా? వాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఐ ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు వచ్చారమ్మా మీరు? 2 days back and 2 రోజులు అయిందా? Saturday morning. You brought in cold weather and good rains. Luckily, there's no rain now. రాత్రి గట్టి పడిందన్న. Yeah. అమ్మా బాగున్నారా? నమస్కారం. బాగున్నారా? ఏం క్లాస్ జరుగుతుంది? కూర్చో చెల్లి. ఏం నోట్ బుక్స్ అయ్యి టెక్స్ట్ బుక్స్ వచ్చి ఉండాలి కదా మీకు. స్టూడెంట్ కిట్ అందిందా ఈ ఇయర్? అందిందా అందలేదా? అందరు డౌట్లోనా? బుక్స్ అని వచ్చినాయా? ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఏ ట్రాక్ మీరు? ఎంపీసీ. ఎంపీసీ, గుడ్. ఏ ఊరు మంది? కంకిపాడేనా? ఎంతమంది కంకిపాడు వాళ్ళు ఇక్కడ చేతుల పైకి ఎత్తండి. ఓకే, గుడ్. మిగతా వాళ్ళు ఎక్కడ నుంచి? అమ్మా 3 కలిసి ఉంటాయి. బాగా చదువుతున్నారా? ఇంత ముందు ఎక్కడ చదివారు? ఎక్కడ? సెంట్ మేరీస్. మీరు ఎక్కడ చదివారు నాన్న? హై స్కూల్లో చదివారు అక్కడ. గుడ్ గుడ్. బాగా చదవాలి. పాపం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చింది ఇప్పుడు. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్న, ఉంటామ్మా. బాయ్ నాన్న. ఆల్ ది బెస్ట్. బాగా చదవాలి. థ్యాంక్ యూ అమ్మా. జయంతమ్మా. ఉంటా. Work in progress. Still work in progress. Education always is work in progress. It is more a journey and not a destination. నమస్కారం సార్, బాగున్నారా? వెల్కమ్. దమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ. All the people who invited are all ex-students. ఎందుకు మీ దగ్గర టీచర్ అటెండెన్స్ 74% ఉంది ఆఫ్టర్ ఇది లీవ్స్ ఇచ్చిన తర్వాత? అంటే చెప్పుకున్న ముందలే రాట్లాట్ ఉపాధ్యాయులు. ఏంటి కారణం? ఏంటి 74% ఉంది? ఏంటి? లర్నింగ్ అండ్ అటెండెన్స్ స్టూడెంట్స్. ఓకే, టీచర్ అటెండెన్స్ 74 మా డేటా ప్రకారం చెక్ చేయండి. ఎందుకంటే మీరు లీవ్ యాప్లు ఎంటర్ చేసేది మాకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే టీచర్స్ కూడా మీరు మాడాలి. ఇప్పుడు సిస్టమ్ ప్రకారం లీవ్స్ తీసుకున్నాక ఉందా? అర్హత ఉంటుంది, ఎవరైనా తీసుకోవచ్చు. రిక్వెస్ట్ ఒకటే ముందలే అడగమని. అన్లెస్ ఆరోగ్యం బాగాలేక జ్వరం వస్తే తప్ప ముందలే ఉంటే క్లస్టర్ పూల్ నుంచి టీచర్స్ మేము అసైన్ చేస్తాం. ఎందుకంటే దీనివల్ల కూడా మీరు దెబ్బతింటున్నారు. మీకేంటంటే టీచర్ అటెండెన్స్ ఒకటి, స్టూడెంట్ అటెండెన్స్ ఒకటి,
ఓవరాల్ లెర్నింగ్ అవుట్కమ్స్ వల్ల మీ ఎంటైర్ లెర్నింగ్ అవుట్కమ్ స్టార్ రేటింగ్ మీరు దెబ్బతింటున్నారు. సో దానిపైన కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టండి సార్ ఈసారి. ఎందుకు బెల్ట్స్ కవరేజ్ తక్కువ ఉంది? వై 58%? బెల్ట్స్ మీ దగ్గర పంపించాం సరిపడా మెటీరియల్, ఒకసారి చెక్ చేసుకోండి. కేవలం 58% వచ్చింది సార్. ప్లీజ్ గో త్రూ ఇట్ వన్స్. నెక్స్ట్ పేజ్, గవర్నెన్స్ అండ్ మానిటరింగ్లో మాకు కంపల్సరీ మీరు టీచర్ని అసైన్ చేయాలి ఎవ్రీ డే. ఇప్పుడు అది ఆటోమేట్ చేయమన్నా, అంటే మధ్యాహ్నం భోజనం వాళ్ళు కొంచెం టేస్ట్ చేసి బాగుందని వాళ్ళు అప్రూవ్ చేయాలి. 2014 నుంచి 2019 వరకు మధ్యకాలంలో కాపుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు నిస్వార్థంగా శ్రమించారు. కాపు రిజర్వేషన్లు, కార్పొరేషన్ నిధులు, విదేశీ విద్య, స్వయం ఉపాధి మరియు కాపు భవనాల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన అందించారు. కాపు వర్గానికి అన్ని రకాలుగా తోడ్పడి అండగా నిలిచిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని స్పష్టం చేశారు. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండాబొమ్మ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే, ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లు అవనండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవనండి, విదేశీ విద్య అవనండి, స్వయం ఉపాధి అవనండి, కాపు భవనాల నిర్మాణం అవనండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే, పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరం మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి కులాలు ఉండవు. ఏ కులం వెనకబడి ఉందో దాని మీద ప్రేమతో అభివృద్ధి ఆర్థికంగా నిలబెట్టడానికి చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాపుల కోసం పెద్దపీట వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటు రిజర్వేషన్లో కానీ, ఇటు కాపు కార్పొరేషన్ నిధుల్లో కానీ, విదేశీ విద్య ఇవ్వడంలో కానీ, అలాగే స్వయం ఉపాధి యూనిట్స్ ఇవ్వడంలో కానీ, కాపు భవనాల నిర్మాణంలో కానీ, ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి అండగా నిలబడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించినట్లే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరీక్షల అక్రమాలపై కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని ఈ డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మరియు ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ స్థాయిలో నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు ఎంత తీవ్రమైనయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి డిఎస్సి పరీక్షల్లో కానీ, డిఎస్సి సెలక్షన్స్ లో కానీ, మెరిట్ లిస్ట్ విషయంలో కానీ జరిగిన అన్యాయాలు, అక్రమాలు కూడా అంతకంటే తీవ్రమైనవి. ఈరోజు నీట్ పరీక్షకి జరిగిన అన్యాయాలు, అక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనం చూసాం. ఆ పోరాటానికి దిగి వచ్చి ఆ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన డిఎస్సి దగాకు సంబంధించి, మెరిట్ లిస్ట్ మ్యానిపులేషన్ సంబంధించి, మెరిట్ లిస్ట్ లో జరిగిన అవకతవకలకు సంబంధించి, టీచర్ పోస్టులకు సంబంధించి జరిగిన బేరసారాలో జరిగిన నగదు లావాదేవీలకు కానీ, అన్యాయాలకు కానీ, అక్రమాలు కానీ బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సిలో జరిగిన దగాకు సంబంధించి, అన్యాయాలకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి తప్పులు జరిగినాయని అందరూ కూడా నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో ఎగ్జామ్ జరిగినప్పుడు లేని స్పోర్ట్స్ కోటాని, సెలక్షన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు లేని స్పోర్ట్స్ కోటాని, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత
స్పోర్ట్స్ కోటాలో కేవలం డబ్బు కాసపడి ఆ పోస్టుల్ని అమ్ముకోవడం కోసం మెరిట్ లిస్ట్ ని మార్చి అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటా ద్వారా డిఎస్సి ఉద్యోగాలు కట్టబెట్టడం జరిగింది. ఇది అతిపెద్ద కుంభకోణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి జరిగిన అతిపెద్ద కుంభకోణం. కాబట్టి కుంభకోణానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిఎస్సిలో దగా పడిన 3 లక్షల మంది ఏదైతే పరీక్షలు రాశారో రెయిన్బోలు కష్టపడి వారందరూ కూడా ఒకటే మనోవేదనకు గురయ్యి డిమాండ్ చేస్తున్నారు. ఇది మాకు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, మాకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ తప్పుదో పట్టిస్తూ పక్కదారు పట్టిస్తూ డిఎస్సిలో అక్రమాలు జరగలేదనే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. డిఎస్సికి సంబంధించి సమగ్ర విచారణ జరగలేదు. సిబిఐ ఎంక్వైరీ ఏమంటే సిబిఐ ఎంక్వైరీ చేయలేదు. కొన్ని డిఎస్సిలో జరిగిన అవకతవకల్ని పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే విచారణ కూడా జరిపించలేదు. 100% ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఈ రోజు మీరు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది యువత ఆగ్రహానికి మీరు గురవుతారు. మీ ఆధ్వర్యంలో మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 24 నెలలుగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు నానా అవస్థలు పడుతున్నారు. మీ మోసపూరిత హామీలు నమ్మి మీరు ఏదైతే ఎన్నికల నిరుద్యోగ వృత్తి అన్నారు, 23 లక్షల ఉద్యోగాలు అన్నారు, 23 లక్షల పెట్టుబడి ఉన్నారు, అన్ని బోగస్. ఏ విధంగా మీకున్న నోట్లో 4 ఉంది కదా, 4 ఛానల్స్ ఉన్నాయి కదా, 3 పత్రికలు ఉన్నాయి కదా అని నోటుకు వచ్చిన విధంగా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను మీరు పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారనేది వాస్తవం. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు కూడా ఫాలో అవుతూ లోకేష్ ఏదైతే ఉందో డిఎస్సికి దగాకు సంబంధించి నీట్ పరీక్ష విషయంలో ఏ విధంగా అయితే వాళ్ళు స్పందించారో లోకేష్ కూడా స్పందించి తక్షణం తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అదేవిధంగా డిఎస్సిలో జరిగిన దగా గురించి, డిఎస్సిలో స్కామ్ లో జరిగిన అక్రమాల గురించి, అన్యాయం గురించి సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని తొలగించాలని హైకోర్టు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలివ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తోంది. కోర్టు సెలవులు ఉన్న సమయంలో బుల్డోజర్లతో వచ్చి పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తూ హైడ్రా అధికారులు తీవ్ర అన్యాయం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే జీవో నెంబర్ 99ని రద్దు చేసి హైడ్రాను రద్దు చేస్తామని తెలిపారు. తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని తొలగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడాన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా స్వాగతిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు అధికారం తీసుకున్న మొదటి నెలలోనే జీవో నెంబర్ 99 అనే ఒక క్రూరమైన జీవోను తీసుకొచ్చి హైడ్రా అనే సంస్థను మరి క్రియేట్ చేసిండు. సున్నం చెరువులో కూకట్పల్లిలో పేదవాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకుంటే రాత్రికి రాత్రి పోయి అక్కడ కూడా ఎన్నో భవనాలను లేకపోతే గుడిసెలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. వెలుగుమట్లలో ఖమ్మంలో వెలుగుమట్లను గాజా లాగా నేలమట్టం చేసిండ్రు మరి ఈ కాంగ్రెస్ నాయకులు, హైడ్రా అధికారులు. వందలాది వేలాది ఇళ్లను మరి నేలమట్టం చేసిన ఘోరమైన క్రూరమైన చరిత్ర ఈ హైడ్రాకున్నది. ఈరోజు గౌరవ హైకోర్టు ఏ స్థాయిలో ఆర్డర్లు ఇచ్చిందంటే 63 కోర్టు ధిక్కరణ ఆదేశాలు ఇలా మరి హైడ్రా కమిషనర్ మీద ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తున్నదో. ఈరోజు హైడ్రా అసలు జీవో 99లో ఏం చెప్పిండ్రు, రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఏవైనా విపత్తులు సంభవించినా, పెద్ద ఎత్తున వరదలు వచ్చినా, లేకపోతే అగ్ని ప్రమాదాలైనా, లేకపోతే ఇంకేవైనా సమస్యలున్నా కూడా వాటన్నిటికీ మరి హైడ్రా ఉండాలి. కానీ అవన్నీ పక్కకు పెట్టి కేవలం చెరువుల సంరక్షణ పేరుతో పేదవాళ్ళు ఎక్కడెక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ భూములన్నింటినీ కూడా, ఆ ఇళ్లన్నింటినీ కూడా గుర్తుపెట్టి హైకోర్టు వద్దని చెప్పినా, ఆర్డర్లు వద్దని చెప్పినా మరి అక్కడికి వీళ్ళు పోయి దాన్ని నేలమట్టం చేయడం. ఆ నేలమట్టం చేసిన విధానం కూడా చూస్తే ఎంత క్రూరమైన విధంగా నేలమట్టం చేసిండ్రయ్యా అంటే, కోర్టులకు ఆదివారం శనివారం సెలవులు ఉంటాయి, అప్పుడు కోర్టులు పనిచేయవు కాబట్టి శుక్రవారం నాడు రాత్రి పోవడం,
లేకపోతే శనివారం నాడు ఉదయం 5 గంటలకు వాళ్ళు నిద్ర లేవకముందే పేద ప్రజలు అక్కడికి బుల్డోజర్లను వేలాది మంది పోలీసులను తీసుకొని పోవడం, వాటిని మరి ఇళ్లను నేలమట్టం చేయడం, కొన్ని చోట్లయితే పిల్లలు చదువుకునే పుస్తకాలను నాశనం చేసిండ్రు. ఒక ముసలావిడైతే అయ్యా నేను ఈ ఇంట్లో కట్టుకున్నాను, 1 గంట సేపైనా ఇంట్లో ఉంటాను నాన్న అంటే కూడా ఏమాత్రం కూడా మనసు కరగని మరి కర్కశమైన రీతిలో ఇలా హైడ్రా అధికారులు నేలమట్టం చేసిండ్రు. ఎప్పుడు పోలేదు. అందుకొరకే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి రోజునే ఆ జీవో నెంబర్ 99ని రద్దు చేసి హైడ్రాను ఇంటికి పంపిస్తారు, మూటగట్టి అటకెక్కిస్తారని చెప్పి మరి కేసీఆర్ గారు చెప్పారు. దానికి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. జై తెలంగాణ. విద్యార్థుల పోరాటాలు, పరీక్షా పత్రాల లీకేజీల సమస్యలపై బీజేపీ నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల ఆవేదనను, తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోకుండా వారిని దేశద్రోహులుగా చిత్రించడం తగదని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాలు మాని విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రాణాలకు తెగించి వాళ్ళు అక్కడ ఉద్యమిస్తుంటే వాళ్ళను దేశద్రోహులని, బంగ్లాదేశ్ ఫండింగ్ చేస్తుందని, లేదు పాకిస్తాన్ వాళ్ళు ఎవరో ఫండింగ్ చేస్తున్నారని, దుబాయ్ నుండి అక్కడ ఉద్యమిస్తున్న వాళ్లకు తిండి పెడుతున్నారు స్విగ్గీల ద్వారా అని చెప్పని, జొమాటోల ద్వారా అని చెప్పని ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి అర్ధరాత్రి ఒక వీడియో పెట్టిన తర్వాత కూడా ధర్మేంద్రాన్ రాజీనామా చేయాలా, నీట్ పరీక్ష లీక్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అకౌంటబుల్ చేయాలా, కేసులు పెట్టిన వాళ్ళందరినీ పైన కూడా కేసులు విత్డ్రా చేయాలని చెప్పిన ఆ పోరాటానికి తలవొగ్గి నియంతృత్వానికి మారుపేరైన నరేంద్ర మోడీ గారు మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఒప్పుకొని రాజీనామా చేయించినారు. ఇది విద్యార్థుల విజయం, ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగ విజయం. ఇది ఇట్లా ఒక పక్కన ఉంటే మరో పక్కన ఇవాళ సందట్లో సడేమియాలు అని చెప్పని అంటారు. సందట్లో సడేమియాలు ఎవరయ్యా సడేమియాలు? సందట్లో అంటే ఇల్లు కాల్చిపోయి ఒక ఆయన ఏడుస్తుంటే సుట్టగాల్చుకుంటా నిప్పుందా అని అడిగినట్టుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యుడు, తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈ కొండా బండిలు ఇద్దరికి ఏం మాయరోగం వచ్చిందో తెలియదు కానీ ఆ విద్యార్థి ఉద్యమకారుల పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రిని అనే కనీస సోయి లేకుండా రాజీనామా ఎందుకు చేయాలా? ఉద్యమం చేస్తున్న వాళ్ళు పాకిస్తానీ ప్రేరేపితులు, బంగ్లాదేశ్ స్ఫూర్తి పొందిన వాళ్ళు, విదేశీయుల చేతిలో వాళ్ళు కీలుబొమ్మలు అని చెప్పని అడ్డదిడ్డంగా పత్రికా సమావేశం పెట్టి ఆగమేఘాల మీద వాళ్ళపైన బురద జల్లే ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా కేంద్రం మెడలు వంచింది, రాజీనామా జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ది. జరిగిన తర్వాత తగుదునమ్మా అని చెప్పని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన ఏం చదువుకున్నారో ఏం జ్ఞానవంతుడో నాకు తెలియదు కానీ కనీస మానవత్వం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు నిన్న మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ గారేమో దేశాన్ని ఉద్ధరించిండు, విద్యా వ్యవస్థను సంస్కరించిండు, అనేక అంశాలు ఆ వీడియోలో కనుక చూసినట్టయితే ధర్మేంద్ర ప్రధాన్ మా వివేకానందుడి కంటే ఎక్కువ కష్టపడడం చెప్పని చెప్పుకుంటూ వచ్చిండు. సరే అంత పని చేసిండు, మరి పేపర్ లీక్ ఎందుకైందో ఆయన అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పడు. అన్ని మంచి పనులు చేసిండు కాబట్టి అక్కస్తోటి విద్యార్థులు ఉద్యమం చేసిండ్రు అని చెప్పని చిల్లర మల్లరగా మాట్లాడిన కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి, కోట్ల రూపాయల అధిపతి కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి పేదోళ్ల బాధ, పేద విద్యార్థుల తల్లిదండ్రుల బాధ, పరీక్ష పత్రాలు లీక్ అయితే వచ్చేటువంటి యొక్క కాన్సిక్వెన్సెస్ పైన కనీస అవగాహన లేక, మానవత్వం లేకుండా, సెన్సిటివిటీ లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇష్టం వచ్చినట్లు కాల్చిపడేస్తారట. వేరే ఏ దేశాల్లోనైనా సరే నిరసనకారులు గనక ఈ రకమైన నిరసన తెలిపితే వాళ్ళని కాల్చిపడేస్తారు అని చెప్పని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని, ఏ దేశంలో ఉన్నావు నాయన నువ్వు? భారత రాజ్యాంగం వర్తిస్తుందా ఈ దేశంలో? లేకపోతే ఏమైనా నరేంద్ర మోడీ గారు ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం రాసి భారతదేశంలో అమలు చేస్తున్నారా? సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతున్నారా? ఒకవేళ మీరన్నట్టుగానే వాళ్ళు గనక కాల్చివేయడానికే అర్హులైనట్టయితే జగత్ ప్రకాష్ నడ్డా గారు, జేపీ నడ్డా గారు, తర్వాత ఇంకో పెద్ద మనిషి ఇద్దరు కలిసి ఎందుకు చర్చల కోసం అని చెప్పని వాళ్ళతో కూర్చున్నారో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
ప్రభుత్వం ఒకవేళ గనక విద్యార్థులు కాల్చివేతకే అర్హులైతే ఏ ముఖం పెట్టుకొని వాళ్ళతో చర్చలు చేసినారు? అంటే వాళ్ళ కోరికలో సహేతుకత ఉందనే కదా. వాళ్ళ కోరికల్లో సహేతుక ఉన్న తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి మీకెందుకు అనిపిస్తా ఉంది వాళ్ళని కాల్చివేయాలని చెప్పని? బండి సంజయ్ గారు మీకెందుకు అనిపిస్తుంది వాళ్ళు పాకిస్తానీలు అని చెప్పని, లేకపోతే దేశద్రోహులు అని చెప్పని? మీరైనా తప్పు కావాలా, లేకపోతే ఢిల్లీలో జేపీ నడ్డా అయినా తప్పు కావాలా, నరేంద్ర మోడీ అయినా తప్పు కావాలా? ఇద్దరు సరిగారు. చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఒక అవకాశవాదంతో, ఒక హిపోక్రసీతో మాట్లాడుతూ ఇవాళ విద్యార్థి నిరుద్యోగులను అపహాస్యం చేయొద్దు అని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. విద్యార్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మీకు ఏ సహాయం కావాలన్నా మరియు ఎక్కడ అండగా నిలవాలన్నా నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. దేశ భవిష్యత్తును మరియు విద్యార్థుల హక్కులను రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ నిరసనకు పూర్తి మద్దతుగా ఇక్కడ నిలబడింది. ఈ పోరాటం గతానికి మరియు భారత భవిష్యత్తుకు మధ్య జరుగుతున్నదని, చివరకు భవిష్యత్తే విజయం సాధిస్తుందని గట్టిగా నమ్ముతున్నాను అని తెలిపారు రాహుల్ గాంధీ. सारे स्टूडेंट्स को दिल से धन्यवाद करना चाहता हूं और मेरे साइड से जो भी उनको सपोर्ट चाहिए, जहां भी सपोर्ट चाहिए, मैं तैयार हूं. कांग्रेस पार्टीज idea with the protest was to support it wholeheartedly. We supported it and we are here to protect the students of India, to protect the future of India. As I said, this is a fight between the past, which is Narendra Modi and the RSS, and the future of India. And we are very confident that the future of India will defeat the past. Thank you very much. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా ఒక ప్రజాస్వామ్యానికి విజయం. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్, నీట్ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకులు, గత పార్లమెంట్ సెషన్ నుంచే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు స్పీకర్ గారిని చర్చ కోసం అడిగారు. ఏ రోజు చర్చకు ఒప్పుకోలేదు, తప్పు జరగనట్టుగానే వ్యవహారం చేశారు. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్కి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విధానం ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా చివరికి ప్రధానమంత్రి నివాసానికి పోవాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాల మాట కానీ, ప్రజల మాట కానీ, విద్యార్థులను కానీ పట్టించుకోవద్దన్న ఒక ఆలోచన ఈ స్థాయికి తీసుకొచ్చింది. మొన్న 20వ తారీఖు నాడు చేసినటువంటి లాఠీ చార్జ్, దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలు చూశారు. చివరికి ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చింది, రాజీనామా చేయించారు. రాజీనామా చేయడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. దీని మీద చర్చ